హలో ఎవ్రీవన్. మేమైతే నిన్న కెనరీ వింటర్ లైట్స్ చూడడానికి వెళ్ళాము. మేము ఏమేమి చూసామో మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ కెనరీ స్టేషన్ దిగ్గానే ఇలా మ్యాప్ ఇస్తున్నారు. మ్యాప్ అంటే అక్కడ మనకి పింక్ సెక్యూరిటీ జాకెట్స్ వేసుకున్న పర్సన్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఈ మ్యాప్ దొరుకుతుంది. సో ఈ మ్యాప్లో లైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి రూట్స్ ఏంటి, 1 to 16 లైట్స్ ఏమేమి చూడొచ్చు అనేవి కూడా ఈ మ్యాప్లో క్లియర్గా ఉంది. అది తీసుకుని మేమైతే స్టార్ట్ అయ్యాము. సో మీకు ఆ పర్సన్స్ ప్రతి చోట ఉంటారు. సో ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలని కన్ఫ్యూజన్ అక్కర్లేదు. సో ఆ మ్యాప్స్ తీసుకుని ముందుకు వెళ్ళడమే. నేను ఫస్ట్ అనుకున్నాను వింటర్ లైట్స్ అంటే అన్నీ ఒక రూమ్లో పెట్టి ఎగ్జిబిషన్ టైప్లో ఉంటుందేమోనని. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఒక లొకేషన్ కాదు, మొత్తం కెనరీ మొత్తం స్ప్రెడ్ చేశారు అని. ఫస్ట్ అయితే మేము ఈ ఎథర్ లైట్స్ దగ్గరికి వెళ్ళాము. మాకు ఇవి అంతేమీ అనిపించలేదు, ఇవి దూరం నుంచి చూడటానికి బాగున్నాయి. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి మ్యాప్స్ చూసాం. గూగుల్ మ్యాప్స్ అలవాటు అయిపోయి ఇది చాలా కష్టం అనిపించింది. నెక్స్ట్ ఈ వేల్ ట్రాష్తో చేశారు. అండ్ నెక్స్ట్ ఈ డిఎన్ఏ హెలికల్ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళాము. ఇవన్నీ కూడా వింటర్ లైట్స్లో భాగమే. సో ఇక్కడ ఆ వింటర్ లైట్సే కాదు, చుట్టూ ఉన్న బార్లు, రెస్టారెంట్లు కూడా ఫుల్గా లైట్స్తో డెకరేట్ చేశారు. చూడటానికి చాలా బాగా అనిపించింది. వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది. నెక్స్ట్ మేము ఈ హులా హూప్ దగ్గరికి వెళ్ళాము. ఇది యూనియన్ స్క్వేర్లో పెట్టారు. ఇది ఓన్లీ లైట్స్ ఒకటే కాదు, లైట్స్కి తగ్గట్టు మ్యూజిక్, ఆ మ్యూజిక్ బట్టే అవి మూమెంట్ జరుగుతుంది. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం వెనకాల ఉన్న మ్యూజిక్ని అంతా మ్యూట్ చేశాను. నెక్స్ట్ యూనియన్ స్క్వేర్లోనే శాంక్చురీకి వెళ్ళాము. ఇది ఏంటంటే మిర్రర్కి లైట్స్ పెట్టి అవి కూడా మ్యూజిక్ తగ్గట్టు మూమెంట్ వచ్చేలా చేశారు. క్రౌడ్ అయితే మామూలుగా లేదు అందులో. నెక్స్ట్ ఇక్కడ నుంచి శాంక్చురీ నుంచి మేము నెక్స్ట్ ఈస్ట్ లేన్ వెళ్ళాము. ఈస్ట్ లేన్లో ఇక్కడ కలర్ రష్ ఉంది. దీన్ని కలర్ రష్ అంటున్నారు. ఎవ్రీ ఐటమ్కి ఒక్కొక్క నేమ్ ఉంది. సో దీని నేమ్ వచ్చేసి కలర్ రష్. లైవ్లో చూస్తే బాగుంది చాలా. నెక్స్ట్ అక్కడ నుంచి వెస్ట్ లేన్లో ఉన్న మేనిఫెస్టేషన్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ డిఫరెంట్గా మ్యూజిక్ అండ్ ఆల్సో ఇమేజెస్ కూడా మారుతూ ఉన్నాయి. ఎంతసేపు చూస్తే అంత డిఫరెంట్ ఇమేజెస్ మారుతాయి, ఒకటే ఇమేజ్ ఉండదు. హ్యూమన్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్, షేప్స్ అన్నీ కూడా అకార్డింగ్ టు మ్యూజిక్. ఇక్కడైతే హర్రర్ మ్యూజిక్ టైప్లో పెట్టారు. నేను ఈ లైట్స్ ఫెస్టివల్కి వెళ్ళొచ్చేసాను, కానీ అసలు ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అనేది నేను అసలు తెలుసుకోలేదు. బట్ మా డాడీ అడిగిన తర్వాత నేను సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే యూకేలో వింటర్ బాగా ఎక్కువ చలిగా ఉంటుంది అండ్ త్వరగా చీకటి పడిపోతుంది. సో ఆ డార్క్నెస్ని, కోల్డ్ని బ్రైటన్ చేయడం కోసం ఎవ్రీ ఇయర్ జనవరిలో ఈ లైట్స్ ఫెస్టివల్ అనేది కెనరీ వార్ఫ్లో కండక్ట్ చేస్తారనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ లండన్. వెస్ట్ లైన్లో మేనిఫెస్టేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ వెళ్ళడానికి ఇది వే. చెప్పాను కదా అన్నీ ఒక దగ్గర లేవు, అక్కడక్కడ ఉన్నాయని. మనం మ్యాప్ బేస్ చేసుకుని వెళ్ళాలి. ఇదంతా దారిలో వ్యూ చాలా బాగుంది. మధ్యలో చిన్న చిన్న వాటర్ ప్లేసెస్ పెట్టి ఇలా ఫౌంటైన్ టైప్లో లైట్స్తో. నాలా లైట్స్ పిచ్చిన వాళ్ళకి అయితే బాగా నచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఫొటోస్ కూడా తీసుకున్నాం మధ్యలో. మీరు ఈ లొకేషన్ చూస్తే మీకు ఏదైనా గుర్తొచ్చిందా? ఇది కెనరీ వార్ఫ్ స్టేషన్. నేను చూపిస్తాను ఇది ఎక్కడుందో. జబ్ తక్ హే జాన్ మూవీలో చల్లాకి రబ్దా సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ఇక్కడే తీసిందే, ఈ కెనరీ వార్ఫ్ స్టేషన్లో. ఇది మొత్తం కాదు, కొంచెం పార్ట్. సో ఈ కెనరీ వార్ఫ్ స్టేషన్కి ఆపోజిట్లోనే ఒక ఐటమ్ పెట్టారు. సో దానికోసం చాలా లైన్ ఉంది. ఆ లైన్లో కానీ వెయిటింగ్ ఏం లేదు, లైన్ అయితే ఉంది. వెళ్ళాము. దాన్ని యాంప్లిట్యూడ్స్ అన్నారు. వాటర్ ఫౌంటైన్, వాటర్తో ఆ లైట్స్ని అలా ఇల్యూజన్ అది క్రియేట్ చేశారు. బాగుంది చూడటానికి. మ్యూజిక్ కూడా ఉంది దానికి తగ్గట్టే. బట్ అంత వర్త్ అదేమో అనిపించింది నాకు. బట్ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ నుండి మేము బిట్ ఫాల్ దగ్గరికి వెళ్ళాము. అంటే అలా వాటర్ పడుతుంది కదా వెనకాల, అలా స్పెల్లింగ్స్తో వాటర్ డ్రిప్ అవుతుంది. అక్కడ నుండి మేము ది క్లూ వెళ్ళాము ఓటోటో దగ్గర. అదేం లేదు, ఇలా రెడ్ రింగ్. మీకు ఈ వీడియోలో క్లారిటీ తెలియట్లేదు కానీ చూడటానికి చాలా బాగుంది లైవ్లో. అది ఇది వచ్చేసి ది క్లూ అని పెట్టారు నేమ్.
ఇది క్రాస్ చేసి వెళ్ళాము. ఇది యాక్చువల్గా మేము మిస్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళాము. సో వర్త్ ది వ్యూ. నెక్స్ట్ ఇది ది క్లూకి ఆపోజిట్లోనే ఉంది ఇది కూడా. దీన్ని ఏమొచ్చేసి కెబోర్డ్ స్క్వేర్ దగ్గర పెట్టారు. ట్రిస్ఫెరిక్ గార్డెన్ అన్నారు. ట్రిస్ఫెరిక్ గార్డెన్ నుంచి రివర్ సైడ్లో ఉన్న ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఇక్కడికి వెళ్ళాము. ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ యాక్చువల్లీ. ఇది లాక్టో రియాక్టో లైట్ అన్నారు. ఇదన్నీ యాక్చువల్గా మిల్క్ బాటిల్స్, ఇవన్నీ ఎంటీ మిల్క్ బాటిల్స్తో చేశారు. లోపల లైట్ పెట్టి ఎలా అంటే అక్కడ పర్సన్ నుంచి ఉంటే ఆ షాడో పడేలాగా. హీఈస్ మై పర్సనల్ ఫోటోగ్రాఫర్. వీడియో తీస్తుంటే నేను తను తీశాను. ఇవి వచ్చేసి సెన్సరీ లైట్స్ యాక్చువల్లీ. మనం ఇన్ బ్లూ, దీని నేమ్ వచ్చేసి ఇన్ బ్లూ. మన హ్యాండ్ పెడితే లైట్ చేంజ్ అవుతుంది. అలా చూడండి, వీడియోలో ఉందిగా అలా. నెక్స్ట్ ఇది లొకేషన్. చాలా బాగా అనిపించింది నాకు నైట్ టైం ఆ లైట్స్ మధ్యలో. చలి అయితే చాలా దారుణంగా ఉంది. చాలా కేర్ తీసుకుని వెళ్ళాను వాళ్ళు. టైమింగ్స్ వచ్చేసి 5 to 10 ఇవి లైట్స్కి. అందులోని వింటర్ ఏమో ఫ్రీజింగ్ అనమాట. బయట చేతులు అయితే గడ్డ కట్టేశాయి. మేము లాస్ట్ ఐటమ్కి వెళ్దామని వెళ్ళాం. సోలార్ సిస్టమ్ చూడాలి యాక్చువల్గా. ఆ సోలార్ సిస్టమ్కి వెళ్ళాలంటే ఇది ఎదురుకుండా కనిపిస్తుంది చూసారా, అందులోనే ఉంది సోలార్ సిస్టమ్ది. అందులోకే మనం వెళ్ళాలి ఇప్పుడు. అది వెళ్ళే దారిలో ఇంకొక ఐటమ్ ఉంది యాక్చువల్గా. దాన్ని క్యాప్టివేటెడ్ బై కలర్ అని నేమ్ చేశారు. ఇదే అది క్యాప్టివేటెడ్ బై కలర్. అది యాడమ్స్ ప్లాజా బ్రిడ్జ్ యాక్చువల్లీ. కెనరీ వ్హార్ఫ్ యాడమ్స్ ప్లాజా బ్రిడ్జ్. దీనిలోంచి వెళ్తే లోపల మనకి సోలార్ సిస్టమ్ కనిపిస్తుంది. నాకైతే అన్ని ఐటమ్స్ కంటే కూడా ఈ సోలార్ది బాగా నచ్చింది. సో ఇది ఎవ్రీ ప్లానెట్ అలా ప్లేస్ చేసి నీట్గా చాలా బాగుంది. ఇది మర్క్యూరీ. మధ్యలో కొన్ని ఎగరగొట్టేసాము. ఇది మూన్. అంటే అన్ని ఆర్డర్లో ఉన్నాయి. నేను వీడియో తీసినప్పుడు ఆర్డర్ మిస్ మ్యాచ్ అయింది. ఇది ఎర్త్. చెప్పక్కర్లేదు అనుకోండి, చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఇది సన్. మిలియన్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇలా. మొత్తానికి వెళ్ళడం అయితే వర్త్ అనిపించింది. చాలా బాగున్నాయి. లైట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది, వింటర్ లైట్స్. సో లండన్లో కనరీ వ్హార్ఫ్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.